హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 1/2 కేజీ మటన్ తీసుకోవాలి. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ బియ్యం కూడా తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకోండి ఫ్రెండ్స్, దమ్ బిర్యానీకి బాగుంటుంది. 2 చెంచాల నెయ్యి, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ బద్ద, 50 గ్రాముల నూనె, లవంగి మొగ్గలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల ధనియాలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, జీడిపప్పు ఇందాక నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. మటన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ సరుకులు పెట్టుకున్నాం కదా ఇందాక, లవంగి మొగ్గలు, లాలిక్కాయలు, బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. సరదాగా మీ అందరికీ బోరు కట్టకుండా ఒక సాంగ్ పాడతా. సంధ్యవేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే, అదో కావ్యం. దొంగ మళ్ళీ ప్రియా సడేలేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే, అదో కావ్యం. నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఓడి చేర్చుకోవాని చెలిమి మనోహర నా హృదయముని ఓ మధువనిగా మరిచిన వంటర తీవర అతే నెలని ఓ తుమ్మెదవై దాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా ఎదను ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. థ్యాంక్ యూ. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా జీలకర్ర ధనియాల పొడి, 1 చెంచా కారం, రుచికి సరిపడా సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఆ 1 కప్పు పెరుగు మొత్తం వేసుకోవాలి. ఇంకా నేను పాడిన సాంగ్ ఎలా ఉందో విని కామెంట్ చేయండి. ఇంత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసేసుకోవాలి. 1 నిమ్మకాయ బద్ద కూడా పిండుకోవాలి. పిక్కలు లేకుండా చూసుకొని వేసుకోండి, పిక్కలు ఉంటే మళ్ళీ చేదుగా ఉంటాయి కదా. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోతాయో లేవో ఇప్పుడే చూసుకోండి. తర్వాత ఉప్పు కారం అనేది మళ్ళీ వేయం కదా. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నెట్ పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్ పెట్టడం వల్ల పీస్ అనేది చాలా బాగుంటుంది, చాలా మెత్తగా కూడా ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ బాగా పడితే. ఇందాక మ్యాగ్నెట్ పెట్టుకొని పక్క తీసుకున్నాం కదా, అది గ్యాస్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్ని.
చూడండి, కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మసాలా అన్నీ వేసాం కదా. దమ్ పెట్టుకునే ముందు మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 70% వరకు మటన్ అనేది బాగా ఉడికిపోవాలి. అప్పుడే మనకు ముక్క అనేది చాలా స్మూత్గా వస్తుంది. కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 5-6 విజిల్లు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా వస్తుంది. తర్వాత మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి అందులో ఇందాక మసాలా సరుకులు వేసుకున్నాం కదా, బిర్యానీ మసాలాలు, అవి వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. రైస్ అనేది మన రైస్ వేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది, అందుకనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. రైస్ ఒక 70% వరకు కుక్ అయిపోవాలి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ఖాళీ ఉన్న పాత్రను తీసుకోవాలి. అందులో ఇందాక ఉడికించుకున్న మటన్ మొత్తం అందులో వేసుకోవాలి. ఒక దగ్గరే లేకుండా సమానంగా చేసుకోండి. కింద అడుగు పట్టుకోకుండా కొంచెం వాటర్ ఉండాలి అందులో. దమ్ పెట్టుకున్నప్పుడు వాటర్ లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా. ఇప్పుడు దానిపైన ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది కొంచెం కొంచెంగా సర్దుకుంటూ వేయండి. ఇందాక ఉడికించుకున్న రైస్ మొత్తం ఇంకా కొంచెం కొంచెంగా వేసేయాలి అందులో. రైస్ అనేది వాటర్ లేకుండా వేసుకోండి. బాస్మతి రైసే ఎందుకు తీసుకోవాలంటే, నార్మల్ రైస్ కన్నా దమ్కి బాస్మతి రైసే చాలా బాగుంటాయి. అందుకే బాస్మతి రైసే తీసుకోండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా బాగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా రైస్ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పును, ఆ జీడిపప్పు మొత్తం వేసేయాలి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ పాలల్లో కలిపి వేసుకోవాలి. ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా. తర్వాత అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల దమ్ పెడతాం కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నెయ్యి వేసిన తర్వాత ఇందాక మిగిలిపోయిన కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరని కూడా కొంచెం కొంచెంగా వేసేయండి. పుదీనా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పుదీనా మాకు లేక మేము వేయలేదు. పుదీనా వేయడం వల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బిర్యానీ. అవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఒక నిమ్మకాయ చెక్కను పిండుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల ఆ పులుపు తినేటప్పుడు బాగా తెలుస్తుంది, బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. చూడండి, ఫైనల్గా దమ్ పెట్టేసుకుందాము. ఒక అరగంట దమ్ పెట్టుకున్న తర్వాత చూడండి, ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి, చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో. తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. పీస్ అనేది చాలా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.